అంతేగా అనవసరంగా నన్ను నా ముందు నిలబడగా నేను సభ్యత్వం ముఖ్యం, సభ్యత్వం చేర్పించాలి. ఎందుకంటే అది ఉపయోగం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి దయ వల్ల, ముఖ్యంగా పేదలు మధ్యతరగతి ప్రజల దయ వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడాను. ఏ విషయం మాట్లాడాను? ఆ రోజు ఏమైతే గూడూరు నియోజకవర్గం ప్రజలకి నేను చెప్పానో, మా గూడూరుని నెల్లూరులో కలపండి అని ఆ రోజు మీ అందరం కూడా ఇక్కడ వేదిక నాయకులందరూ ఉద్యమాలు చేశారు. అలాగే ఆ ఉద్యమాలకి చాలామంది పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా మాకు కోఆపరేట్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్లో జరగకుండా పోయింది. కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట చిలుకూరు మండలాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. మా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిరులో కలుపుతానని చెప్పారు. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం. మన గూడూరులో మన సిఆర్ రెడ్డి కళ్యాణ మొదలుగా జరుపుకోవడం కూడా మన అదృష్టం. ఆ సందర్భంగా మహిళలు నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని ఖచ్చితంగా కలపండి సార్ అంటే ఆయన కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేశాడు. అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా నువ్వు అడగలేదు అడగలేదు, ఎక్కడైతే కాదు, ఎక్కడ అడగాలో అక్కడైతే పనిచేయదు. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్ ఇచ్చి చేయడం వల్ల ఉపయోగం లేదు. అసెంబ్లీలో 175 మంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డు ఉంది. ఖచ్చితంగా దాంట్లో మీరు చూశారు. లోకేష్ బాబు గారి స్పందన కూడా మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే నెల్లూరులో కలిపేది ఖాయం అని చెప్పి అందరూ కూడా తెలియజేశారు. అట్లాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరు నాయకులతో, మంత్రులతో అంతా కలిసి మన గూడూరు రావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను. ముఖ్యంగా ఆర్ఓబి నిర్మాణం వేగంగా చేయాలని చెప్పి కూడా నాయకులకు కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మాత్రం అడ్డుపడతాం, దాంట్లో డౌట్ లేదు. వెంటబడి పూర్తి చేయిస్తాను. 5 సంవత్సరాలప్పుడు ఖచ్చితంగా ఆర్ఓబి పెట్టి మాత్రం పూర్తి చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏరియా హాస్పిటల్ ఉంది. ఇక్కడ F2D, ఏకో మరియు CPR మిషనరీని ఏర్పాటు చేయమని కూడా మా పెంచుకున్న కూడా కోరారు. అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు నియోజకవర్గంలో BC బాలికల గురుకుల పాఠశాలకు సొంత భవనం లేదు, అది కూడా ఇవ్వమని చెప్పాం. అలాగే మా చిలుకూరు నాయకులు మా శంకరయ్య, అలాగే మా జాకీరు, మా చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది, బ్రహ్మాండంగా కట్టున్నారు. దాంట్లో SC మహిళ గురుకుల పాఠశాలని చేస్తే బాగుంటుందని చెప్పి అది మా SC వెల్ఫేర్ మినిస్టర్ గారు బాలవినాయక స్వామి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాలని చెప్పి మా చిలుకూరు నాయకులకి తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఏరియా హాస్పిటల్లో NRI స్కాన్ లేదు, అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా తెలియజేశాం. ప్రస్తుతం కృషి చేస్తున్నా. గూడూరులో డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఇదే శాసనసభ్యుడు సునీల్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మరొక CT స్కాన్ కూడా ఆ రోజు ఎంతోమంది కరోనాలో ఉపయోగపడింది. ఆ CT స్కాన్ అది కూడా తీసుకొచ్చింది కూడా మీ శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చారని చెప్పి కూడా మరొకసారి నా గూడూరు ప్రజల దేవుళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే గూడూరు నియోజక పరిధిలో PHC మరియు CHCలో అల్ట్రాసౌండ్ మిషన్, ఎక్స్రే మరియు పేషెంట్ డైట్ దానికోసం కూడా ఒక రికమెండేషన్ ఇచ్చాం హెల్త్ మినిస్టర్ గారికి. అలాగే గూడూరు నియోజక పరిధిలో నూతనంగా SC బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయమని చెప్పి కూడా మంత్రి గారిని కోరాం. అలాగే మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరాం. అలాగే చిలుకూరు మండలం వరగల గ్రామం నందు ఇప్పుడే చెప్పాను నీకు SC ఇంటిగ్రేటెడ్ భవనం, SC బాలికల గురుకుల పాఠశాలను కూడా చెప్పని చెప్పి కూడా ఆ మినిస్టర్ గారికి ఇచ్చాం. అలాగే గూడూరు మండలం కద్దలి, కొమ్మనటూరు, నాయుడుపాలెం గ్రామాల నీటి సరఫరా కొరకు FDR నిధుల కింద 5వ బ్రాంచ్ కెనాల్ కొరకు కూడా మేము అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే దాదాపు 12 రోజులు అసెంబ్లీ జరిగింది. ఈ
ఈ 12 రోజుల్లో ఇంకా కూడా అనేకమంది మంత్రులను కలిసి మన గూడూరు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ముఖ్యంగా తిరుమల బస్సులు అది నోట్ చేయలేదు చంద్ర అయ్యవారు, అటువంటి పరిస్థితి. ఇక్కడ తిరుమల బస్సుల్ని ఖచ్చితంగా మాకు ఇక్కడ నుంచి వేయాలని చెప్పి కూడా మేము చెప్పాం. అది కూడా మా లీడర్స్ అందరూ కూడా, మా చిచ్చురామయ్య, రహీము, ఇజ్రాయిల్ అందరూ కూడా వచ్చి ఆ రోజు చెప్పిన వెంటనే మంత్రి గారితో కూడా చెప్పాం. వెంటనే కొత్త బస్సులు వస్తాయి వచ్చే నెలలో, వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమలకి ఇక్కడ నుండి బస్ సర్వీసులు వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకా గూడూరు నియోజకవర్గంలో ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి కూడా ఇక్కడ నాయకులందరూ కూడా మా దృష్టికి తేవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక అందరూ ఇప్పుడే పెద్దలు మా నాయకులు కిరణ్ గారు చెప్పారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసు తీసుకొని దాదాపు 17 లక్షల రూపాయలు, ఈ 17,75,000 రూపాయలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మా ఇజ్రాయిల్ చెప్పినట్టు 10,03,073 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కలిసి 27,75,183 రూపాయలు సీఎం గారు మనకి ఈ 4 నెలల్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే నాయకులందరూ తెలియజేస్తున్నాను, మనం ఏంటి సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తేవాలంటే మీ గ్రామాల్లో మీరు సభ్యత్వాలు చేర్చాలి. చిలుకూరు మండలం చూడండి ఎంత బ్రహ్మాండం చేస్తున్నారు. చిలుకూరు మండలాన్ని ఆలస్యం తీసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేము క్లస్టర్ ఇన్ఛార్జీలో మేము పనిచేసాం ఇది కాదు. ముందు పార్టీ సభ్యత్వాలు చేస్తేనే రేపు మీ భవిష్యత్తులో మీకు ఇంకా మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, మీ గ్రామంలో ఏదైనా ఇబ్బంది అయితే మనం చేయాలన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడగాలంటే నువ్వు సభ్యత్వం అడుగుతున్నారు. నేను లోకేష్ బాబు దగ్గరికి ఒక రిప్రజెంట్ ఇస్తే నాకు లోకేష్ బాబు గారు నువ్వు ముందు సభ్యత్వం చేసి చెప్పని అడిగారు. సరే మన టైం బాగుంది 30,000 దాటింది కాబట్టి 30,000 దాటింది సార్ అని చెప్పి ఇప్పుడు ఈ టైంకి వెళ్ళి చెప్పని అడిగాడు. నేను 350 అని చెప్పాను. అంటే కొద్దిగా పర్వాలా, మనంతా తీసుకోలేదు.